ఇప్పుడు ఇందాక మన సిస్టర్ చెప్పినట్లు ఎక్కడైనా కూర్చొని మనం భోజనం చేయగలిగేంత నీట్నెస్ ఉందని అంటున్నాను. బికాస్ ఆఫ్ ప్రీవియస్ డేస్ లో ఆ ఫుడ్ అక్కడ అన్ని తిన్నందువల్ల కాక్రోచెస్ రావటము, పెస్ట్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. We planned for restriction by shifting of all their luggages to the shelter homes. దాని తర్వాత మనం లాట్ ఆఫ్ డిఫరెన్స్ మనం ఫీల్ అయ్యాము. And she is doing very excellent job in coordination with microbiology department and our HNCC RMOs, nursing staff and security also. Here also, but only the segregation part is lacking everywhere. Even we, whenever we do PV, we keep our gloves in the dabba only, that carton box, because the dustbins will be somewhere else. So that is the only part we are lacking. We are మేము అంత అలౌ చేయట్లేదు. ఇంతకు ముందు పేషెంట్ అటెండర్స్ పేషెంట్ తో పాటు కూర్చొని అక్కడే భోంచేసేవాళ్ళు. అప్పుడు కాక్రోచెస్ అన్ని వచ్చేవి చాలా. సో ఇప్పుడు అది కూడా మేము అలౌ చేయట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు హ్యాండ్ హైజీన్ శుభ్రంగా మరి హ్యాండ్ వాష్ చేసుకుని డ్రగ్స్ ట్రాలీ మరి క్లీన్ చేసుకుని పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో అందువల్ల కూడా పేషెంట్ కి ఇన్ఫెక్షన్ చాలా మటుకు తగ్గిపోయిందండి. తర్వాత డీప్ క్లీనింగ్ చేస్తున్నాము. డీప్ క్లీనింగ్ అని అంటే మరి ఏ ప్లస్ అలా అనేది డైల్యూషన్స్ అనేది తెలియదు మాకు. సిస్టర్స్ వల్ల స్వరూప మేడం వల్ల మేము చాలా డైల్యూషన్స్ నేర్చుకొని అదే రైట్ వేలో డూప్లికేషన్స్ అనేది మా కింద స్టాఫ్ వాళ్ళకి మేము నేర్పిస్తున్నాము. థ్యాంక్ యూ. Thank you, Naveed, for coming voluntarily to